ఇక్కడి నుంచి అక్కడికి మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే జూరాల కెపాసిటీ తక్కువ, శ్రీశైలం కెపాసిటీ ఎక్కువ. జూరాల 11.94 టీఎంసీ కెపాసిటీనే, శ్రీశైలం 308 టీఎంసీ కెపాసిటీ. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నామని చెప్పిండు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్న అధ్యక్ష, ఒకవేళ అదే సూత్రం అయితే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మేడిగడ్డ 16 టీఎంసీల కెపాసిటీ, మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోస్తున్నాము, అది 14 టీఎంసీల కెపాసిటీ, 14 టీఎంసీల కెపాసిటీ. అక్కడి నుంచి ఎత్తి సుందిళ్ళలో పోస్తున్నాము, సుందిళ్ళ 9 టీఎంసీల కెపాసిటీ. సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో 195 టీఎంసీలు పోస్తున్నాం అధ్యక్ష. సుందిళ్ళలో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్న బ్యారేజ్ దగ్గర నుంచి 195 టీఎంసీలు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయడానికి అక్కడ 2 టీఎంసీలకు మంజూరు అయి ఉంటే 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీల కింద మార్చి పంపులు లిఫ్టులు పెంచి తుమ్మిడియేటి నుంచి మేడిగడ్డకు మార్చి ఊరు మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ఉంటే పేరు మార్చి కాళేశ్వరం 38,500 కోట్లు ఉంటే 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ పేరు మీద పంపులు లిఫ్టులు పెట్టి ఈ 3 పంపుల లిఫ్టులలో 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. నాకు తెలిసి మన మంతని ఆ వారి నియోజకవర్గంలో 1 ఎకరా కూడా మీకు నీళ్లు రావు కదా శ్రీధర్ బాబు గారు, ఒక అంగుళం కూడా రాదు కదా. ఈజీ టు ఆన్ రికార్డ్. వీరు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో మేడిగడ్డ ఉన్నది. మేడిగడ్డల పంపులు ఎత్తి అన్నారంలో పోసి, అన్నారంలో పంపులు ఎత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళలో పంపులు ఎత్తి శ్రీపాదెల్లంపల్లిలో పోసే వరకు 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. అదే తుమ్మిడియేటి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా కింద ప్రతి ఏరియాలో నీళ్లు ఇచ్చుకుంటే వచ్చి శ్రీపాదెల్లంపల్లికి వచ్చేది, ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. కానీ కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసేది కాదు. ఇక్కడ ఉన్న గేమ్ అంతా పంపులు లిఫ్టులు అధ్యక్ష, ఏం లేదు. సేమ్ అదే ఫార్ములా, డిట్టో ఫార్ములా. ఏం అంటే అసలు 1 ఇంచు కూడా మార్చలేదు అధ్యక్ష. ఆయన ఏమన్నా మారిండానో లేకపోతే నేను మామూలుగా సినిమాలలో అతడి సినిమాలు ఉంటుంది, ఓ పాపులర్ మర్డర్ జరుగుతుంది, లీడర్ వాడు పైనుంచి ఎవడో కాలుస్తాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు ఎంక్వైరీకి, మరి అన్నీ చూస్తాడు, అధికారులకు ఎవరికి అర్థం కాదు, జైలుకు పోతాడు, ఒక ఓల్డ్ క్రిమినల్ని పట్టుకుంటాడు. ఇట్లా హత్య జరిగింది, ఎవరు చేస్తూ ఉండొచ్చు నీకు తెలుసు కదా, ఇట్లాంటి హత్యలు ఎట్లా ఎవడు ఉంటాడు అంటే క్రైమ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. అంటే జేబులు కొట్టేవాడికి కానీ, మెడలో చైన్లు ఎత్తుకపోయేటోడు కానీ, లేకపోతే చాకు చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి. ఎగ్జాక్ట్గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. అక్కడ పంపులు లిఫ్టులు 3, ఇక్కడ 3 పంపులు లిఫ్టులు కాస్త 5 అయినాయి అధ్యక్ష. దాని వివరాలు కూడా మీకు చెప్తా.